మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1182. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి జనరలీ ఏదైనా ఒక కంపెనీ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆ గ్రోత్లో కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి వారు ఆ కంపెనీని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు జనరలీ ఆ స్టాక్స్ అయితే కొంత నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి కదా. ఇదేంటే ఆ కంపెనీలో గ్రోత్ని వాళ్ళే తీసుకొచ్చారు, సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పి కన్సర్న్స్తోనే స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. సో ఇటువంటిదే ఒక ఫేమస్ కంపెనీలో అయితే జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఆర్సీబీ గురించి మీకు ఐడియా ఉన్నది కదా, ఆర్సీబీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోని యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళకైతే స్టేక్ ఉన్నది కదా. సో వాళ్ళకు ఉన్నటువంటి ఈ స్టేక్ రిలేటెడ్ గా స్ట్రాటజిక్ రివ్యూ అయితే చేస్తామని చెప్పి యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు చెప్తున్నారు. వీటితో పాటు మార్కెట్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 148 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,311 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 87 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,509 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.05% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.35% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.47% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ స్లైట్ గా పాజిటివ్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత కొంత ప్రెషర్ అయితే కనపడింది. ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 87 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టరే నియర్లీ 44 పాయింట్స్ వరకు ట్రాక్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ కరెక్ట్ అవడానికి మరి అంత నెగిటివ్ అప్డేట్స్ ఏమీ కూడా లేవు. జనరలీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒకసారి చూస్తుంటాం కదా, మెట్ బి ఆ రీజన్ తోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ అయితే కరెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అనే కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా కొంత ప్రెషర్ అయితే కనపడింది. అండ్ దీంతో పాటుగా MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ నవంబర్ మంత్ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా ఓవరాల్ గా 4 స్టాక్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఫోర్టిస్ హెల్త్ కేర్, GE వెనోవా, పేటిఎం అండ్ సిమెన్స్ ఎనర్జీ లాంటి స్టాక్స్ అయితే MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ లోకి వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఈ చేంజెస్ నవంబర్ 24th రోజున జరగబోతున్నాయి. ఈ 4 స్టాక్స్ ని యాడ్ చేసినట్లయితే ఈ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి టాటా ఎలక్సీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ ని అయితే రిమూవ్ చేశారు. ఈ యాడ్ చేసినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఎంత ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లోస్ రావచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే రిమూవ్ చేసినటువంటి స్టాక్స్ నుంచి ఎంత అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చు అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ గా ఈ చేంజెస్ అనేవి నవంబర్ 24th రోజున జరుగుతాయి కాబట్టి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఈ యాడ్ చేసినటువంటి స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ కావచ్చు అండ్ రిమూవ్ చేసినటువంటి స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ కావచ్చు ఇదే రోజు జరుగుతాయి. కాబట్టి నవంబర్ 24th రోజున ఈ స్టాక్స్ లోని మనకి కొంత వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సెబీ F&O సెగ్మెంట్ లోని రీటైల్ యాక్టివిటీని తగ్గించడానికి అయితే ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా వీక్లీ ఎక్స్పైరీని తీసేయచ్చు అని ఇటువంటి న్యూస్లు అయితే తిరుగుతున్నాయి. దీని రిలేటెడ్ గా రీసెంట్ గా సెబీ చైర్పర్సన్ అయినటువంటి తుహిన్ కాంత్ పాండే గారు కూడా మాట్లాడుతూ కంప్లీట్ గా F&O వీక్లీ ఎక్స్పైరీని అయితే తీసేయడం కుదరదని, ఇది స్లోగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు కదా. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా F&O సెగ్మెంట్ రిలేటెడ్ గా SBI బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ కాన్క్లేవ్ లోని మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇవిడేమన్నారంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కంప్లీట్ గా F&O ట్రేడింగ్ ని ఆపివేయడం కాదని, కాకపోతే ఈ F&O సెగ్మెంట్ లోని రోడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తున్నదని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే F&O సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తారన్నది మనం చూడాలి. సడన్ గా ఒకవేళ ఇక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి ఈ వీక్లీ ఎక్స్పైరీ అది తీసేసారు అనుకోండి, ఎస్ వాల్యూమ్స్ అయితే కంట్రోల్ అవుతాయి, బట్ దాని వలన ఎక్స్చేంజెస్ అండ్ అలాగే బ్రోకర్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సెబీ అయితే ఒక్కసారి ఈ డిసిషన్ అనేది తీసుకోపోవచ్చు, బట్ రోడ్ బ్లాక్స్ అయితే తీస్తాము, ఇక్కడ కొంత అంటే రీటైల్ యాక్టివిటీ అది తగ్గిస్తాం అన్నది చెప్తున్నారు కదా. సో ఓవరాల్ గా గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు Q2 నెంబర్స్ పోస్ట్ చేస్తున్నాయి కదా కంపెనీస్ అన్ని కూడా. జనరలీ రిజల్ట్ సీజన్ లో చాలా కంపెనీస్ కాన్ కాల్స్ అయితే కండక్ట్ చేస్తుంటాయి కదా. ఈ కాన్ కాల్స్ లోని మేనేజ్మెంట్స్ కొంత ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేస్తుంటే మన వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ మేనేజ్మెంట్ షేర్ చేసినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. కేఆర్ అండ్ హీట్ ఎక్స్చేంజెస్ మీకు ఐడియా ఉన్నది కదా, వీళ్ళు డేటా సెంటర్ కూలింగ్ రిలేటెడ్ సర్వీసెస్ అవి కూడా ఆఫర్ చేస్తుంటారు. వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో ఏం చెప్తుందంటే రీసెంట్ గా గూగుల్ విశాఖపట్నంలోని 80,000 crores డేటా సెంటర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ జరిగి డేటా సెంటర్ ఏదైతే సెటప్ చేయబోతున్నారో ఆ డేటా సెంటర్ కూలింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ దగ్గర
దగ్గర ఉన్నటువంటి కెపాసిటీస్ బట్టి చూసినట్లయితే అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వైజాగ్ డేటా సెంటర్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఆర్డర్స్ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఆర్డర్స్ వచ్చినట్లయితే అది కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ కి అయితే పాజిటివ్ కానుంది. ఈవెన్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ అనే కాదు, ఈ డేటా సెంటర్ థీమ్ లోని వేరియస్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్ట్ ఉన్నాయంటే కేబుల్స్ రిలేటెడ్ గా వీటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ కి కూడా ఫ్యూచర్ లోని ఈ వైజాగ్ డేటా సెంటర్ రిలేటెడ్ గా గూగుల్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ రావచ్చు. సో మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ గైడెన్స్ అది ఏదైతే ఉంటుందో దాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అయినట్లయితే ఏ కంపెనీస్ కి ఆపర్చునిటీ ఉన్నది అన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియో మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రీసెంట్ గా సెబీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. అదే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బ్రోకర్స్ కి పే చేసేటువంటి కమిషన్స్ ఉంటాయి కదా, ఈ కమిషన్స్ అయితే తగ్గించాలని చెప్పి సెబీ ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది కదా. ఈ ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత వేరియస్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్స్ అయితే ఒకవేళ ఈ క్యాప్ ని మరీ తగ్గించినట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ తగ్గిపోద్ది కాబట్టి వాళ్ళ రెవెన్యూస్ అయితే డ్రాస్టిక్ గా తగ్గిపోతాయని చెప్పి కన్సర్న్స్ అయితే రైజ్ చేశారని, దీంతో సెబీ అయితే మ్యూచువల్ ఫండ్స్ బ్రోకరేజెస్ ఏవైతే పే చేస్తుంటాయో ఆ ఫీని కొంతవరకు పెంచడానికి అయితే చూస్తున్నదని చెప్పి కొంతమంది సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లుగా రూటర్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సెబీ అయితే ప్రీవియస్ గా ఏదైతే డిసిషన్ తీసుకుందో ఓవరాల్ గా చూసుకుంటే అది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి చాలా బెనిఫిట్. ఎందుకంటే ఈ కమిషన్స్ ఏవైతే ఎక్కువగా పోతుంటాయో దానివల్ల ఇన్వెస్టర్స్ కి వచ్చేటువంటి రిటర్న్స్ తగ్గిపోతాయి కాబట్టి సెబీ అయితే ఇటువంటి డిసిషన్ తీసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి వాళ్ళైతే సెబీని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారని, సెబీ అయితే కొంతవరకు దీన్ని ఈజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇది జస్ట్ రూటర్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఫైనల్లీ సెబీ మ్యూచువల్ ఫండ్ ఫీ రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ క్రియేటివిటీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ న్యూస్ బట్టి అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ బెంగళూరుకి చెందినటువంటి ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఆయన జీరోదా స్టాక్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దాన్ని అతను బెడ్రూమ్ ఏ లైటింగ్ అయితే సింక్ చేసినట్లుగా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. అది సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది కూడా ఆ ట్వీట్. సో ఇందులో ఏంటంటే ఒకవేళ ఆయన జీరోదా పోర్ట్ఫోలియో ఆ రోజు గ్రీన్ లో ఉన్నది అనుకోండి, దెన్ అతని బెడ్రూమ్ లైట్ అయితే గ్రీన్ కలర్ లోకి మారుతుంది. అలా కాకుండా ఆయన జీరోదా పోర్ట్ఫోలియో ఒకవేళ ఆ రోజు రెడ్ లో ఉన్నది అంటే నెగిటివ్ లో ఉన్నది అనుకోండి, అతని బెడ్రూమ్ లైట్ అయితే రెడ్ కలర్ లోకి మారిపోతుంది అని చెప్పేసి ఆయన అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో పోస్ట్ చేసేసరికి ట్వీట్ అయితే వైరల్ అయిపోయింది. ఈవెన్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఆ పోస్ట్ ని బాగా తిప్పుతున్నాయి. సో ఇతను తీసుకున్నది మీకు ఎలా అనిపిస్తుంది అంటే మరి అంతలాగా అయితే స్టాక్ మార్ పోర్ట్ఫోలియో ఎలా రియాక్ట్ అయిందో దాన్ని బట్టి మన బెడ్రూమ్ లైటింగ్ కలర్ ఉండాలనుకోవడం అంటే అలా చూసినప్పుడు మనకి ఇంకా అది అంటే ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు కదా రెడ్ లో ఉన్నప్పుడు. అది మీరేం అనుకుంటున్నారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్, ఎవరిది మనం తప్పనలేము. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సైబర్ అటాక్ వల్ల ఒక కంపెనీ ప్రాఫిట్ ఏకంగా 98% పడిపోయింది. బ్రిటిష్ క్లోత్ టు ఫుడ్ రీటైలర్ అనేటువంటి మార్క్స్ అండ్ స్పెన్సర్స్ ఉన్నది కదా, వీళ్ళ పైన సైబర్ అటాక్ జరగడంతో 6 వీక్స్ పాటు వీళ్ళు ఆన్లైన్ సేల్స్ అన్ని కూడా ఆపేసుకున్నారు. ఈ ఆన్లైన్ సేల్స్ ఆపేసుకోవడం వలన ఈ సెప్టెంబర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 months ని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ ఏకంగా 98% తగ్గిపోయిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సైబర్ అటాక్ లో భాగంగా హ్యాకర్ అయితే వీళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని టార్గెట్ చేశాడు. దాంతో ఏకంగా 6 వారాలు వీళ్ళ సేల్స్ అన్ని నిలిచిపోయాయి. ఇటువంటి సిచ్యువేషన్ మన ఇండియన్ లిస్టెడ్ కంపెనీ టాటా మోటార్స్ వాళ్ళకి యూకేలో JLR బిజినెస్ ఉన్నది కదా, వాళ్ళ పైన కూడా సైబర్ అటాక్ జరగడంతో వాళ్ళ ఆపరేషన్స్ అన్ని చాలా రోజులు ఆపేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఈ సైబర్ అటాక్స్ అన్నవి చాలా తలనొప్పిగా మారిపోతున్నాయి. సో ఈ సైబర్ అటాక్స్ జరుగుతుండడం వలన వాళ్ళ ఆన్లైన్ బిజినెస్ అవి ఆపేసుకోవడం, వాళ్ళ ప్లాట్ఫామ్ ని మళ్ళీ రెక్టిఫై చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కంప్లీట్ గా వాళ్ళ బిజినెస్ అయితే కొన్ని రోజులు నిలిచిపోతున్నాయి. దీనివల్ల కంపెనీస్ యొక్క బిజినెస్ దెబ్బతింటది కాబట్టి ఈ సైబర్ అటాక్స్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా ప్రతి కంపెనీకి మారుతున్నాయి. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ సైబర్ అటాక్స్ నుంచి తట్టుకోవడానికి ప్రతి ఒక్క కంపెనీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడే సైబర్ అటాక్ జరిగినా కూడా ఒకవేళ త్వరగా వాళ్ళు రెక్టిఫై చేసుకోగలిసారు అనుకోండి, వాళ్ళ ఆపరేషన్స్ దెబ్బతినకుండా ఉంటాయి. అలా కాకుండా ఆ సైబర్ అటాక్ ఫుల్ ఫ్లెజ్డ్ గా జరిగిపోయింది అనుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విధంగానే కంపెనీలు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL క్రికెట్ టీం
టీం ఉన్నది కదా, ఈ ఐపీఎల్ క్రికెట్ టీమ్ లో వీళ్ళకైతే స్టేక్ ఉంది. సో ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోని వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ లో వీళ్ళకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా స్ట్రాటజిక్ రివ్యూ అయితే మార్చ్ 31 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఏం చెప్తుందంటే, యునైటెడ్ బ్రెవరీస్ ఒక మెయిన్ బిజినెస్ ఏంటి, ఆల్కహాల్ బెవరేజ్ బిజినెస్ కదా. సో ఈ ఆల్కహాల్ బెవరేజ్ బిజినెస్ పైన ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేద్దామని చెప్పి వీళ్ళ రిమైనింగ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్స్ చేయాలని చెప్పి చూస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. యాక్చువల్లీ ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క వాల్యుయేషన్ వీళ్ళ దగ్గరగా $2 బిలియన్ వరకు కూడా వాల్యుయేషన్ చూస్తున్నారు. అండ్ దీనిలోని మేజర్ గా స్టేక్ ఎక్వైర్ చేయడానికి ఆధార్ పూనావాలా, అదే సీరం ఇన్స్టిట్యూట్ ఉన్నది కదా, అదే పూనావాలా గ్రూప్ కి చెందినటువంటి ప్రమోటర్ ఉన్నారు కదా, ఆయన అయితే స్టేక్ కొనడానికి చూస్తున్నారని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ కూడా తిరుగుతుంది. ఫైనల్లీ వీళ్ళు ఒకవేళ ఈ స్టేక్ సెల్ చేస్తే ఎవరు కొంటారన్నది మనం చూడవలసి ఉన్నది. ఓవరాల్ గా ఆర్సీబీ లో ఉన్నటువంటి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని డైవర్ట్ చేసినట్లయితే ఆ క్యాష్ అయితే వస్తుంది కదా, వచ్చినటువంటి క్యాష్ ని వీళ్ళు ఏం చేస్తారన్నది కూడా మనం చూడాలి. కొన్నిసార్లు కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ కలిగే విధంగా డివిడెండ్స్ రూపంలో అది పే చేస్తుంటాయి. అండ్ మరికొన్ని కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసేందుకు కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఒకవేళ వీళ్ళు స్టేక్ సేల్ చేసి డబ్బులు వచ్చినట్లయితే గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళకి ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటంటే ఏమైనా ఎక్విజిషన్స్ అవి చేస్తారా లేదా ఏం చేస్తారా అన్నది మనం చూడవలసి ఉంది. ఓవరాల్ గా ఈ స్టేక్ సేల్ చేసి మనీ గనక వచ్చినట్లయితే దాని ద్వారా వీళ్ళ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గానే గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది యునైటెడ్ స్పిరిట్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఈ స్టేక్ సేల్ చేసేస్తున్నారు కదా, కంగారు పడిపోయి కొనేయాలా అంటే కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. వన్స్ వీళ్ళు మార్చ్ 31 కల్లా చెప్తాం అంటున్నారు కదా, ఒకసారి థింగ్స్ ఎలా మూవ్ అవుతాయి అన్నది కూడా ట్రాక్ చేసుకుంటూ దాన్ని బట్టి ఒకవేళ ఈ ఆల్కహాల్ బిజినెస్ రిలేటెడ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు తప్ప ఇప్పుడే కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ ఎవరైనా ఒకవేళ ఆల్కహాల్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే యునైటెడ్ స్పిరిట్స్ ఈజ్ ఏ గుడ్ కంపెనీ. వీళ్ళ దగ్గర మంచి బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఆ బ్రాండ్ సేల్స్ కూడా బాగానే జరుగుతాయి. కాబట్టి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళ బిజినెస్ అయితే బాగానే గ్రో చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఈ ప్యాక్ రిఫర్బ్ వాళ్ళు కొత్తగా 175 crores పైన ఆర్డర్స్ అయితే విన్నారు. దీనిలోని వీళ్ళకి 83 crores వర్త్ ఆఫ్ ఆర్డర్ ఐనాక్స్ నియో ఎనర్జీస్ లిమిటెడ్ నుంచి వచ్చింది. దీనిలో భాగంగా ఒడిస్సాలోని 5 gigawatt సోలార్ సెల్ ప్రాజెక్ట్ కి వీళ్ళు ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సప్లై అండ్ ఎరెక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దీంతో పాటు వీళ్ళకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దగ్గర నుంచి మరొక 91 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. దీనిలో భాగంగా ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా వీళ్ళు 175 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ ప్యాక్ ప్రిఫర్బ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ లో వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ లో 6.3% ఆఫ్ ది స్టేక్ ని ఐపీఓ రూట్ లోని సెల్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఈ ఎస్బీఐ ఫండ్స్ లోని అనదర్ ప్రమోటర్ అయినటువంటి అముంది ఇండియా హోల్డింగ్స్ వాళ్ళు కూడా 3.7% స్టేక్, అంటే టోటల్ గా వీళ్ళిద్దరూ కలిపి ఐపీఓ రూట్ లో 10% ఆఫ్ ది స్టేక్ నైతే సెల్ చేస్తామని అండ్ ఈ ఐపీఓ 2026 లోని కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఇది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, అందరికీ తెలిసిందే. సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ని త్వరలోనే ఐపీఓ కి తీసుకొచ్చేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా దీని ద్వారా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి ఇది మనం ఒక రకంగా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మనం మ్యూచువల్ ఫండ్ బిజినెస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మన ఇండియాలోని మ్యూచువల్ ఫండ్ బిజినెస్ బాగా గ్రో అవుతుంది. ఫ్యూచర్ లోని ఇంకా బాగా గ్రో అయ్యేటువంటి స్కోప్ కూడా ఉన్నది. సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఒకవేళ ఐపీఓకి వచ్చినట్లయితే మార్కెట్ లోని మంచి డిమాండే కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ యూరోపియన్ మిసైల్ సిస్టమ్ కంపెనీ అయినటువంటి ఎంబీడీఏ తోని యాక్సెస్ కేట్స్ వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచే పార్ట్నర్షిప్ అయితే ఉన్నది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు వేరియస్ డిఫెన్స్ అప్లికేషన్స్ రిలేటెడ్ గా అయితే లాస్ట్ 10 years నుంచి కలిపి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఈ పార్ట్నర్షిప్ ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నామని దీనిలో భాగంగా బెంగళూరు దేవన్హల్లిలోని యాక్సెస్ కేట్స్ ఏరోలాండ్ క్యాంపస్ నైతే వీళ్ళు ఇనాగ్రేట్ చేసినట్లుగా, ఈ ఇనాగ్రేట్ చేసినటువంటి క్యాంపస్ ద్వారా ఫర్దర్ గా కూడా వీళ్ళ పార్ట్నర్షిప్ స్ట్రెంగ్తెన్ అవుతుందని దీనిలో భాగంగా ఎంబీడీఏ వాళ్ళు డైవర్స్ రేంజ్ ఆఫ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ప్రొడక్షన్ అండ్ అడ్వాన్స్ టెస్ట్ బెంచెస్ అన్ని కూడా ఇక్కడైతే కండక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ పార్ట్నర్షిప్ ని ఫర్దర్ గా కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది యాక్సెస్ కేట్స్ కి అయితే పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా వీళ్ళు ఫ్రెంచ్ డ్రోన్ కంపెనీ అయినటువంటి ఎలక్ట్రానిక్ బర్డ్ కంట్రోల్ వాళ్ళతోనే ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా మన ఇండియన్ మిలిటరీ అండ్ సివిల్ అప్లికేషన్స్ కోసం అని చెప్పి ఈ రాప్టర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ డ్రోన్ అయితే వీళ్ళు తీసుకొస్తామని అండ్ ఈ రాప్టర్ ఏదైతే ఉన్నదో ఇది అడ్వాన్స్ యూఏఈ టెక్నాలజీతో వస్తుందని దీని
దీని ద్వారా ఎక్సెప్షనల్ స్టెల్త్, ఎజిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా ఈ రాప్టర్స్ ఏవైతే వీళ్ళు బోత్ మిలిటరీ అండ్ సివిల్ అప్లికేషన్స్ కోసం తీసుకొస్తున్నారో వీటికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, అది యాక్సెస్ కేట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వింటర్ సీజన్ లోని జనరల్లీ ట్రావెలింగ్ అన్నది బాగా పెరుగుతుంది కదా, సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ ఫ్లీట్ ని అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. డామ్ ప్లీజ్ లో భాగంగా అడిషనల్ గా మరొక 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ని స్పైస్ జెట్ ఫ్లీట్ కి అయితే యాడ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ యాడ్ చేసినటువంటి న్యూ 5 ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కమర్షియల్ ఆపరేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసామని, దీని ద్వారా వింటర్ సీజన్ లో వచ్చేటువంటి ట్రావెలింగ్ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈసారి వింటర్ సీజన్ లోని ఒకవేళ వీళ్ళు ఇంత ఫ్లీట్ ని పెంచుతున్నారు కదా, దానికి తగినట్టుగా వీళ్ళకి బుకింగ్స్ కూడా బాగా జరిగాయి అనుకోండి, అది స్పైస్ జెట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రాయల్ ఆర్చిడ్ హోటల్స్ వాళ్ళు పంజాబ్ లోని వాళ్ళ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా రిగెంటా హోటల్స్ వాళ్ళతోని 51 కి రిగెంటా రిసార్ట్ రిలేటెడ్ గా ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. ఈ రిసార్ట్ ని ఫిర్డాస్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నట్లయితే దాన్ని రాయల్ ఆర్చిడ్ వాళ్ళు అయితే మేనేజ్ చేయబోతున్నారు. ఈ హోటల్ రిలేటెడ్ గా సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ లో భాగంగా పంజాబ్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఫర్దర్ గా కూడా స్ట్రెంగ్తెన్ అవుతుందని అండ్ ఇక్కడ ఈ రిసార్ట్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రాయల్ ఆర్చిడ్ హోటల్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి గ్రోత్ ని క్యాటర్ చేసేందుకు గాను ఇండియా వైడ్ ఉన్నటువంటి ప్రెజెన్స్ ని వీళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని రాయల్ ఆర్చిడ్ హోటల్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. వీళ్ళు పాలసీ బజార్ బిజినెస్ ఉన్నది కదా, సో ఈ పాలసీ బజార్ వాళ్ళకి జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసేటువంటి కమిషన్ ని కట్ చేయడానికి చూస్తున్నాయని చెప్పి మనం చాలా రోజుల క్రితమే డిస్కస్ చేసుకున్నాం కదా. December 1 నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ కమిషన్ ని పాలసీ బజార్ కి కట్ చేస్తున్నాయని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ వేరియస్ డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చేటువంటి కమిషన్ ని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి కట్ చేసేసాయి, బట్ పాలసీ బజార్ కి అయితే December 1 నుంచి కట్ చేయబోతున్నాయని. ఓవరాల్ గా మనం చూసినట్లయితే పాలసీ బజార్ వాళ్ళ రెవెన్యూస్ లో హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ 20% వరకు కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కమిషన్ కట్ అయినట్లయితే ఓవరాల్ గా వీళ్ళ రెవెన్యూస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇది పీబీ ఫిన్టెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎథర్ ఎనర్జీ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా, దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు సెషన్ లోని బ్లాక్ డీల్స్ లో ఎథర్ ఎనర్జీలోని 1.4 crore షేర్స్ అంటే 3.66% ఈక్విటీ ఈచ్ షేర్ 630 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కన్నా కూడా కొంత తక్కువ ప్రైస్ కి ఈ బ్లాక్ డీల్స్ జరగడం, దట్టు ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్స్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో ఎథర్ ఎనర్జీ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఆర్బీఎల్ బ్యాంక్ లో ఎమిరేట్స్ ఎన్బిడి వాళ్ళు మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. ఆర్బీఎల్ బ్యాంక్ అనే కాదు, జనరలీ మన ఫైనాన్షియల్ సెక్టర్ స్పేస్ లోని బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, ఇవన్నీ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుండటంతో ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే వీటిపైన చాలా ఎక్కువగా కనబడుతుంది. ఆర్బీఎల్ బ్యాంక్ లో చూసాం మనం, అండ్ అలాగే ఫెడరల్ బ్యాంక్ లో చూసాం, అండ్ రీసెంట్ గా శ్రీరామ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా న్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆర్బీఎల్ బ్యాంక్ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆర్బీఎల్ బ్యాంక్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు 3.5% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో మహేంద్ర అండ్ మహేంద్ర సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి, అండ్ ఈరోజు సెషన్ లో బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఎంటైర్ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ప్రెసెంట్ మన ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీంతోనే ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే ఈ బ్యాంక్స్ రిలేటెడ్ గా కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా కావచ్చు బాగా పెరుగుతుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఒకవేళ ఈ స్పేస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వర్క్ చేసినట్లయితే మీకు మంచి బ్యాంక్స్ అవి కూడా దొరుకుతాయి. ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా వర్క్ చేయడం కొంచెం టఫ్ అనుకున్నట్లయితే మీకు ఈవెన్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ రూట్ కూడా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మన ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ బల్క్ ఎక్స్ప్లోజివ్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. సో ఈ రోజు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ స్టాక్ చాలా కరెక్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే సెబీ దగ్గర నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి లెటర్.
యాక్చువల్లీ ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లోని ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అయితే జరిగినట్టుగా సెబీ గుర్తించడంతో ఓవరాల్ ఇన్సైడర్ ట్రేడింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయమని చెప్పి సెబీ అయితే వీళ్ళని అడిగిందంట. సో దాంతో ఆ డీటెయిల్స్ అని మేము సెబీకి సబ్మిట్ చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్గా సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని చెప్పి న్యూస్ రావడంతోనే స్టాక్లో అయితే మనం ప్రెజర్ చూసాం. దీనిలో ఏమైనా తప్పులు జరిగాయా లేదా అన్నది మనకి త్వరలోనే తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ యాపిల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి రేడింగ్టన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. రీసెంట్ గా iPhone 17 లాంచ్ అయినప్పుడు చాలా మంచి డిమాండ్ కనపడింది, సేల్స్ అయితే బాగా జరిగాయి కదా. సో దీంతో రేడింగ్టన్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగానే వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 232 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 350 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోను మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండటంతో ఈ రోజు సెషన్ లో రేడింగ్టన్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మరి అంత పెద్ద గ్రోత్ ఏమీ లేదు. యాక్చువల్లీ చూసినట్లయితే వీళ్ళ టాప్ లైన్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతుంది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ కూడా తగ్గింది. కానీ ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే బాగానే కరెక్ట్ అయింది కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత. దానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో దాంతోనే స్టాక్ అయితే అంతలా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ఓవరాల్ గా కన్సాలిడేటెడ్ బేసిస్ లోని 3000 to 3200 crores వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఓలా వాళ్ళు టోటల్ గా 4500 crores వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేశారు. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ ఇంతలా డ్రాప్ అవుతున్నాయి కాబట్టి మనకి స్టాక్ లో అంతా ప్రెషర్ కనపడింది. అండ్ రీసెంట్ గా వీళ్ళు ఓలా శక్తి పేరుతోని BESS సెగ్మెంట్ లో బ్యాటరీస్ అయితే లాంచ్ చేశారు కదా. దీని నుంచి కంట్రిబ్యూషన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 నుంచి స్టార్ట్ అవుతుందని, ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 లోని 100 crores వరకు ఈ సెగ్మెంట్ లో రెవెన్యూస్ జనరేట్ చేయొచ్చని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 1000 crores to 1200 crores వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ లో పెద్ద గ్రోత్ లేదు, దట్టు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి గైడెన్స్ రావడంతో స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిజిటల్ ట్రకింగ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి బ్లాక్ బక్, అదే ప్రీవియస్ గా జింకా లాజిస్టిక్స్ అనేది ఉండేది కదా, దాని పేరు బ్లాక్ బక్ కింద కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. ఈ బ్లాక్ బక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 60% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 142% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 29 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు కీ KPIs, వీళ్ళ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ ట్రక్ ఆపరేటర్స్ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో కూడా 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 28% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రిమైనింగ్ కీ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా వీళ్ళ KPIs లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ మరీ అంత గొప్పగా లేవు, కానీ నెంబర్స్ కన్నా కూడా ఈరోజు స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ ఉంది, అది కూడా మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా నెంబర్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. సిమిలర్లీ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఈ నెంబర్స్ కన్నా కూడా దీని యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేసినటువంటి ఈ బిర్లా ఓపస్ పెయింట్స్ యొక్క CEO అయినటువంటి రక్షిత్ గారు ఆయన బయట అంటే అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ కోసం అని చెప్పి రిజైన్ చేశారని అండ్ ఆయన లాస్ట్ డేట్ December 5th గా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ బిర్లా ఓపస్ లోని ఈయన 2021 నవంబర్ లో జాయిన్ అయ్యారు అండ్ బిర్లా ఓపస్ గ్రోత్ లోని ఈయన సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ ని చాలా స్ట్రాంగ్ గా గ్రో చేసినటువంటి వ్యక్తి సడన్ గా మానేసి వెళ్ళిపోతున్నారు అనేసరికి కొంత మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అవుతాయి కదా. అంటే ఇతను మానేసినట్లయితే ఇతని పొజిషన్ లోని ఎవరు వస్తారు అండ్ వాళ్ళు ఆ వచ్చినటువంటి కొత్త వ్యక్తి గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేయగలుగుతారని చెప్పి కన్సర్న్స్ అయితే రేజ్ అవుతాయి కదా. దాంతోనే స్టాక్ లో అయితే మనం బాగానే ప్రెషర్ చూసాం. సో ఈయన బిర్లా ఓపస్ నుంచి మానేశారన్న ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో మీరు చూసారనుకోండి, ఏషియన్ పెయింట్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఎందుకంటే కాంపిటీషన్ ఎప్పుడైతే తగ్గుతుందని
అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో, దట్టు ఈ పెయింట్ బిజినెస్ లో చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కదా. సో వాళ్ళు తిరిగి ఆ మార్కెట్ షేర్ ని గెయిన్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అవడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటు నోమ్రా వాళ్ళు కూడా ఏషియన్ పెయింట్స్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ 3100 గా ఇవ్వడం జరిగింది. దాని వల్ల కూడా స్టాక్ లో మనం కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. ఏషియన్ పెయింట్స్ అలాగే పెయింట్స్ బిజినెస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్. అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన బిర్లా ఓపస్ పెయింట్స్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అయింది. అండ్ ఏషియన్ పెయింట్స్ కి బాగానే కాంపిటీషన్ ఇచ్చింది కూడా. ఇప్పుడు బిర్లా ఓపస్ నుంచి ఈయన ఎగ్జిట్ తర్వాత ఈయన పొజిషన్ లో ఎవరు వస్తారు అండ్ అక్కడి నుంచి గ్రోత్ ఎలా డ్రైవ్ చేస్తారు అనేది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ KFC పిజ్జా హట్ బిజినెస్ లో ఆపరేట్ చేసేటువంటి దేవియాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటుగా ఈ క్వార్టర్ లో డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్స్ కాస్ట్ కూడా పెరగడంతో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ అయితే పెరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓపెన్ చేసినటువంటి న్యూ స్టోర్ కౌంట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా వీళ్ళు ఈ క్వార్టర్ లో 39 న్యూ స్టోర్స్ ని డొమెస్టికల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కలిపి లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టోర్ కౌంట్ అయితే వీళ్ళు బాగానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బిజినెస్ కూడా బాగానే పెరుగుతున్నది. కానీ వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే కొంత తగ్గినట్లయితే వీళ్ళ బాటమ్ లైన్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ సెనోరస్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 61% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 113% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 131% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 21 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 30 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళు రెగ్యులేటెడ్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి బిజినెస్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి బిజినెస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దాంతోనే స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మిండా కార్ప్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 74 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 65 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 84 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ అగ్రో కెమికల్స్ బిజినెస్ చేసేటువంటి యూపీఎల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 585 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 176 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 612 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని యూపీఎల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 2 kilometers వాక్ చేశాను. అండ్ అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్మ్స్ వర్కౌట్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.